రేపు నిర్వహించే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. గతేడాది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రాసెస్ కొంత ఆలస్యమైందన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నారు. గతంలో వర్షం వల్ల జనాన్ని కంట్రోల్ చేయలేక 6 చనిపోయారని చెప్పారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద గణనాథుల నిమజ్జనాలకు ఇప్పటికే క్రేన్స్ ఏర్పాటు చేశామన్నారు. గణేష్ మండపాల వద్ద స్థానిక పోలీసుల సలహాలనంతా పాటించాలన్నారు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడిన తర్వాత గణనాథుల శోభయాత్రల్లో డీజే సౌండ్స్ నిషేధించామన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులు చేపట్టారన్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా రూట్ డైవర్షన్స్ ఏర్పాటు చేశామన్నారు. 29,000 మంది పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు సిపి సివి ఆనంద్. గణేష్ నిమజ్జనం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 6వ తేదీ. దాని గురించి గత 20 రోజులుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలు, ఇంటర్నల్ మీటింగ్స్, డిపార్ట్మెంట్వి, పోలీస్వి, ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్, జిహెచ్ఎంసి, రెవెన్యూ, R&B, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఆర్టీసీ, ఆర్టీఏ అందరితో కూడా ఎన్నో సార్లు మీటింగ్స్ జరిగింది. అన్ని విధాలుగా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మండపాల దగ్గర మండప నిర్వాహకులతో సమన్వయం ఏదైతే ఏర్పడిందో అక్కడ వెళ్ళి రోజువారీగా మా ఆఫీసర్స్ పాయింట్ బుక్స్ చెక్ చేసుకోవడం, అక్కడ ఉన్న ఏర్పాట్లు, రాత్రిపూట వాలంటీర్స్ ఉంటున్నారా లేదా, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని యాక్సిడెంట్స్ జరిగిన సందర్భంలో 5-6 యాక్సిడెంట్స్లో 12 మంది వరకు చనిపోయారు. సో వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని వాళ్ళకి తెలియజేయడం, క్రౌడ్ కంట్రోల్, క్యూస్ మెయింటెనెన్స్, ప్రశాంతంగా ఈ రోజు వరకు అన్ని కూడా కొనసాగుతూ వచ్చాయి. సో రేపటి కోసం ఏర్పాట్లు అన్ని కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అక్కడ గార్డెన్ పాయింట్ అనే అక్కడ 2 క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ 2 క్రేన్లు, టోటల్ కలిపి ట్యాంక్ బండ్ పైన కూడా జరిగిన ఏదైతే సంఘటన ఉందో మళ్ళీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు డిమాండ్ చేయడం, ఇదంతా శాంతి భద్రత సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందని భావించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం 40 క్రేన్లు ఆపరేషన్లో ఉంటాయి. ఈరోజు ఉదయం నుండే అన్ని ఫుల్ స్కేల్లో పనిచేస్తున్నాయి. అదే కాకుండా మండపాల దగ్గర మా విజ్ఞప్తి ఏంటంటే చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిన అవసరం ఉంది. దయచేసి మండప నిర్వాహకులు, ఆర్గనైజర్స్ ఏవైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న SHOs, ACPs, DCPs చేసిన సూచనల్ని తప్పకుండా పాటించండి. బయలుదేరక ముందే అన్ని చెక్ చేసుకోవడం అనేది అనివార్యం. దయచేసి ఆ హైట్ ఏదైతే ఉందో, మీ వాహనాల హైట్ ప్లస్ విగ్రహం ఎత్తు ఏదైతే ఉందో 2 కలిపి మేము మెజర్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా ఒక సంఘటన జరిగింది. అది వచ్చి ఓల్డ్ సిటీ ఛత్రినగర్ నుంచి బయలుదేరి వచ్చి మెయిన్ రోడ్ పైన ఒక ఎలక్ట్రిసిటీ వైర్ అడ్డం ఉండడంతో అది దాటలేకపోయింది. దాదాపు 6 గంటలు పట్టింది దాన్ని సవరించి రూట్ మార్చి తీసుకెళ్ళడానికి. సో దానివల్ల అందరికీ ఆలస్యం అవుతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది. సో అందరు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చేసిన సూచనలు తప్పకుండా పాటించాలి. హైట్ ఎక్కడైనా ఎక్కువ మీరు తెచ్చిన వాహనం పైన పెట్టిన తర్వాత హైట్ ఎక్కువైతే ఆ రూట్ ఏదైతే ఉందో ముందు చెప్పిన రూట్లో మీరు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. వేరే రూట్ సూచిస్తారు, ఆ రూట్లో వెళ్ళాలి. ఎందుకంటే మాకు ఎక్కడైతే హైట్స్ క్లియర్గా వెళ్తాయో మాకు ఐడియా ఉంది, అన్ని మెజర్ చేసి పెట్టుకున్నాము. మెయిన్ రూట్ బాలాపూర్ టు హుస్సేన్ సాగర్ లేకే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో లేన్స్, బై లేన్స్లో కూడా ఎటువంటి అడ్డంకులు ఉన్నాయో మొత్తం మ్యాప్ చేసి, సర్వే చేసి రికార్డ్ చేసుకోవడం జరిగింది. సో మీరు పోలీస్ ఆఫీసర్స్ చేసిన సూచన ప్రకారం దాని రూట్ తీసుకొని బయలుదేరాలని
కోరుతున్నాం. అదే కాకుండా బయలుదేరక ముందు ఎవరెవరు మీ వాహనం పైన ఉన్నారు, మళ్ళీ దాంట్లో ఏమైనా వేరే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని సందర్భాల్లో మాకు ఈ లిక్కర్ బాటిల్స్ దొరకడము లేకపోతే ఇటువంటివన్నీ జరిగాయి. డీజే సిస్టమ్స్ వద్దన్నాము, కానీ ప్యాడ్ బ్యాండ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సౌండ్ పొల్యూషన్ అనేది ఒక మన ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ. దీంట్లో మతము ఏమీ లేదు. ఎందుకంటే సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు డీజే వల్ల గత సంవత్సరం మాకు రిపోర్ట్ ఉంది, చాలా మంది ఎవరైతే ఈ వాహనాలపై వచ్చారో గంటల తరబడి వాళ్ళకు ఆ డీజే వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకొని 2-3 రోజుల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళ మరణం జరిగిందని కూడా మాకు వార్తలు ఉన్నాయి, సమాచారం ఉంది. సో ఇటువంటి అనుభవాలు దృష్ట్యా మేము గత సంవత్సరం డీజేస్ పైన ఒక రౌండ్ టేబుల్ పెట్టి అందరి ఆలోచనలు తీసుకున్నాం. భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వారు కూడా పూర్తి స్థాయిలో దీన్ని వాడొద్దని కూడా చెప్పడం జరిగింది.